ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ శూన్యత కావాలి, ఆ శూన్యతలో నుండి ఒక ప్లేస్ ఆక్యుపై చేయాలి అన్నటువంటిది థర్డ్ పార్టీగా వచ్చేవాళ్ళు ఎవరైనా ప్రయత్నించేది. క్రిందటిసారి 2014లో ఆ ప్లేసు తను ఆశించారు పవన్ కళ్యాణ్. కానీ అప్పటికి 2009లోనే చిరంజీవి ఆ శూన్యతని భర్తీ చేయాలనుకుంటే తగిలిన ఎదురు దెబ్బని దృష్టిలో పెట్టుకుని ముందు ప్రజల్లో నమ్మకం కల్పించడం కోసం మద్దతు ఇచ్చి ఊరుకున్నారు. అయితే అక్కడ ఆ శూన్యతని జగన్ ఒడిచిపట్టుకున్నాడు. 2019లో తెలుగుదేశం పార్టీ ప్లేస్ తనకు వస్తుందనుకుంటే అది రాకపోగా తనే శూన్యమయ్యేటటువంటి పరిస్థితి. ఆ టైంలో జగన్ ఏకంగా అధికారం కాదు, ఘనమైనటువంటి అధికారం. ఇక్కడ తెలుగుదేశాన్ని తొక్కాలా వైసీపీని తొక్కాలా అన్నప్పుడు వైసీపీని తొక్కితే బెటర్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశం. తెలుగుదేశం ప్లేస్ని మనం ఆక్యుపై చేసుకోగలం అన్నటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళ నమ్మకం. కానీ పవన్ కళ్యాణ్ అసెస్మెంట్ కరెక్ట్ అయింది, పవన్ వ్యూహం ఫలించింది. ఒక స్పేస్ జగన్ అనేటువంటి స్పేస్ని కనుక మనం భర్తీ చేస్తే కరెక్ట్ అన్నటువంటిదే తను ఊహించింది. అధికారంలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది, ఆ వ్యతిరేకతని మనం చూడాలి వాడాలి అన్నటువంటి. ఇప్పుడు అది బాగా ఫలించింది. ఇవాళ సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి స్పేస్ ఏకంగా కేవలం 24 స్థానాలే తీసుకున్నారు, మీ స్థాయి అంతేనా, కనీసం 40 లేదా, గౌరవప్రదమైన స్థానాలు లేవా, 40 50 అన్నటువంటి దశ నుంచి 20 అన్నటువంటి దశ నుంచి 21 మీరు తీసుకుంది, 24 తీసుకుని అందులో మళ్ళీ 3 త్యాగం చేశారు అంటే 21కి 21 విజయం ఓ పక్కన పవన్ కళ్యాణ్ది అయితే 100కి 100% విజయం. అదే సందర్భంలో పవన్తో పొత్తు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి 10లో 7 అయ్యి 70% విజయం అయితే, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ 85% 90% విజయం అయితే, జనసేన కంటే తక్కువ సీట్లు 175కి 175 పోటీ చేసినటువంటి వాళ్ళు 11-12 దగ్గరకు వచ్చేయడం అన్నటువంటిది ఆ స్పేస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రాయలసీమ ఖాళీ అయిపోయింది, కోస్తా ఖాళీ అయిపోయింది, అన్ని ప్రాంతాలు ఖాళీ అయిపోయింది వైసీపీ. ఇది పవన్ కళ్యాణ్ ఎత్తుగడైతే చంద్రబాబుతో కలవడం ఈ జట్టు అన్నటువంటిది అవతల వాళ్ళని భస్మీపట్లం చేయడానికి ఉపయోగపడింది. 2014లో వీళ్ళిద్దరూ జట్టు కట్టినప్పుడు బీజేపీతో కలిసి జగన్ పరిస్థితి ప్రతిపక్షానికి పరిమితం అయితే, 2019లో విడివిడిగా పోటీ చేయడం వల్ల జగన్ గెలిస్తే, 24లో ముగ్గురు గెలిస్తే జగన్ పరిస్థితి ఈ స్థాయికి వచ్చింది. ఈ జట్టు అన్నటువంటిది చాలా బలమైనది, దీన్ని అందుకోవడం ఇక కష్టమే.